ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున హనుమంతుడిని ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయి. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుణ్ణి సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజు నిష్ఠతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. అందుచేత అమావాస్య సాయంత్రం పూట మహిళలు, పురుషులు ఆంజనేయ స్వామికి నేతితో దీపం వెలిగించి హనుమంతుడి ఆలయాన్ని 18 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం, సకల సంపదలు, ఉన్నత పదవులు లభిస్తాయని పండితులు చెప్తారు. ఇంకా అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపం సింధో మమకార్యం సదాయ ప్రభో అనే మంత్రాన్ని 9 సార్లు పఠించి కర్పూర హారతులు సమర్పించుకున్న వారికి ఈతి బాధలు, గ్రహ దోషాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పురోహితులు చెప్తారు. ఈ విధంగా ఆపదుద్ధారక శ్రీ హనుమత్ స్తోత్రం కూడా పఠిస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఓం శ్రీ మాత్రే నమః.